వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే జగన్ ను కలిసేందుకు వెళ్తున్నటువంటి నల్లపురెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే మొదటగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ నెల్లూరు జైల్లో ఉన్న విషయంలోనే ములాఖత్లో భాగంగా ఆయన్ని కలిశారు. అటుపిమ్మట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు జగన్ స్కెడ్యూల్లో భాగంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంటి వైపుగా వెళ్లకుండా ముళ్ళకంచెల్ని పోలీసు అడ్డుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ ని కలిసేందుకు అక్కడికే వచ్చారు. దీంతో ఆయనతో పాటుగా మరికొంతమంది అనుచరులు అక్కడ పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రసన్న కుమార్ రెడ్డి పైన పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. సో పోలీసులతో వాగ్వాదం దిగారు నల్లపురెడ్డి. వైసీపీ శ్రేణులు నెల్లూరు హరిత హోటల్ ముందు ధర్నాకు కూర్చున్నారు. ఆయన వైసీపీ కార్యకర్తలు పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ వాగ్వాదంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అక్కడ సర్కిల్లో కనిపించే వ్యక్తి ఆయనే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్. సో ప్రసన్న కుమార్ అక్కడ జగన్ తన నివాసానికి వస్తున్న క్రమంలో పోలీసులు ముళ్ళకంచెలు వేసి అడ్డుకున్న నేపథ్యంలోనే ఈ రకంగా ఉద్రిక్తంగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే ముందుగా నెల్లూరుకి జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కలిసేందుకు వెళ్లారు వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అక్కడ కేవలం 10 మందిని మాత్రం అనుమతించారు పోలీసులు. 10 మంది అనుమతి ఉందని చెప్పారు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు కూడా కేవలం 100 మందికి అనుమతి ఉంది, మీరు 100 మందితో వెళ్లాలని చెప్పేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. ఆ రకంగానే పోలీసులు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెంట సుమారుగా వేలాది మంది ఉండడంతో అలా ఒక ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతానికి లాఠీ చార్జ్ సంబంధించిన దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో రైట్ సైడ్ బాక్స్ లో మీరు విజువల్స్ చూస్తున్నాము. లైవ్ విజువల్స్ మీద ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తున్నటువంటి ఆ మార్గ మధ్యలో ఆ విజువల్స్ మీద ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో జగన్ బయలుదేరుతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్నా. ముందు వేలాది మంది తమ కార్యకర్తలు పార్టీ నాయకులు ఉన్నారు. సో ఒక భారీ వాహన శ్రేణి కూడా ఉంది. సో కేవలం 100 మందికి మాత్రమే ముందుగా పర్మిషన్ పోలీసులు చెప్పినా వినకుండా ఈ రకంగా వేలాది మందితో అక్కడికి చేరుకోవడం పైన పోలీసులు కూడా ఆగ్రహం వెలగక్కుతున్నారు. పోలీసు అందుకే ఆయన వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన రాకుండా ముళ్ళ కంచెలు కూడా వేశారు. సో కానీ ఆయన కూడా వదిలిపెట్టకుండా తమ కార్యకర్తలతో శ్రేణులతో బయలుదేరుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూసి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం లైవ్ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. నెల్లూరు హరిత హోటల్ ముందు అటువైపుగా నల్లపురెడ్డి ధర్నాకు దిగారు. ఆ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సో నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి ఆ మార్గ మధ్యలో ఆ లైవ్ విజువల్స్ మీద ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. వేలాది మంది తన పార్టీ కార్యకర్తలు శ్రేణులని తన కాన్వాయ్ ముందు ఉంచుకొని బయలుదేరుతున్నారు. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుకొచ్చారని ఏం మాట్లాడారో చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తారు, లేదంటే ప్రతిపక్షంలో ఉంటారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నో బహిరంగ సభలు పెట్టారు, బస్సులు పెట్టి ప్రజలను తోలుకున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంకులు సృష్టించలేదు, పోలీసులను ఉపయోగించి ఆంక్షలు పెట్టలేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వింతలు చూస్తున్నాం. పోలీసులను ఉపయోగించి ఈరోజు నా నియోజకవర్గమే కాకుండా జిల్లా అంతటా కూడా బ్యారికేడ్స్ కట్టి ఎంత దారుణంగా రోడ్లు తవ్వేసి రానియకుండా అడ్డుకున్నారు. ఆటోలు సీజ్ చేశారు. ఈ విధంగా చేయడం దుర్మార్గం. మేమే కానీ అనుకుంటే ఆ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరిగేవాళ్ళ, మా నాయకుడు అడ్డుకోలేదే, పర్మిషన్స్ ఇచ్చేసాము, మొత్తం తిరుక్కున్నారు రాష్ట్రం అంతటా కూడా. ఇది ఎక్కడ చూద్దాం. ఆ సిఐ వచ్చాడు, 4వ టౌన్ సిఐ రోసయ్య గారు, సార్ మీకు ఇక్కడ పర్మిషన్ లేదు, కాలేజ్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన్ని గౌరవించి కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. మీరు చేసింది ఏంది, అక్కడ బ్యారికేడ్స్ చుట్టూ పెట్టేసి రోడ్లు దువ్వేసి మమ్మల్ని రానియకుండా చేశారు. అది గమనించి మేమంతా కూడా బయటకు వస్తే మా వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు. మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జీ చేశారు. అతను ఎవరో ఎస్ఐ, నా మీద కూడా చేయి చేసుకున్నాడు. ఆయన ఎక్కడ ఎస్ఐయో నాకు తెలియదు, కానీ నేను గుర్తుపడతాను. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పనులు చేయడం దుర్మార్గం. ఎంతో గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించి మేము అక్కడికి పోతే మా మీద లాఠీ చార్జ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేనైతే మా నాయకుడు వచ్చేదాకా ఇక్కడి నుంచి లేను. మా నాయకుడు వచ్చిన తర్వాత నేను నా ఇంటికి తీసుకెళ్తాను. అరెస్ట్ చేస్తారా చేసుకోండి.
మనం ఆర్టీ స్క్రీన్ పై చూస్తున్నాం. లాఠీ చార్జ్ జరుగుతోంది. లాఠీ చార్జ్ జరుగుతున్న క్రమంలో అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే మీకు అక్కడ పోలీసులు ముందుగానే జగన్ నెల్లూరు పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ సిద్ధమవగానే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. పోలీసులు నోటీసులు జారీ చేశారు. 4000 మందికి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులందరూ కూడా సుమారుగా 4000 మందికి నోటీసులు జారీ చేశారు. జన సమీకరణ చేయకండి, ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది, సెక్షన్ 30ని అమల్లోకి తీసుకొస్తున్నాము, అందరిపైన కేసులు నమోదు చేస్తామన్నటువంటి మాటని పోలీసులు చెప్పారు. కానీ ఏ మాత్రం వినకుండా కొన్ని వేలాది మందిని జన సమీకరణ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో 3000 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. అయితే హెలిప్యాడ్ వద్దకి కేవలం 10 మందికి మాత్రం అనుమతించాలని చెప్పి పోలీసులు నిర్ణయించారు. ఆ తర్వాత జైల్లోకి కేవలం 3 మాత్రమే కాకాని గోవర్ధన్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో కేవలం జగన్ తో పాటుగా 100 మంది ఉండాలి. కానీ ఇప్పుడు అక్కడ వేలాది మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటుగా భారీ వాహన శ్రేణితో పాటుగా ముందుగా కార్యకర్తల నాయకులు కొన్ని వేలాది మంది అక్కడ చేరుకోవడంతోనే పోలీసులకి అటు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము. సో నల్లపురెడ్డి పైన కూడా పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ లైవ్ విజువల్స్ రెండో బాక్స్ లో చూస్తున్నారు. ఆర్టీవీ జగన్ పర్యటన లైవ్ కవరేజ్ లో మా ఆర్టీవీ టీం ఫాలో అవుతోంది. సో జగన్ పర్యటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ఆర్టీవీ 2 బృందాలు నెల్లూరులోనే సిద్ధంగా ఉన్నాయి. ఆ లైవ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణి వెళ్తుండగా ముందు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. సో నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి మార్గంలోనే ఇదంతా ఒక ర్యాలీగా, భారీ ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ఎస్, మీరు విజువల్ చూడండి. పోలీసులు జన సమీకరణ చేయొద్దు అని చెప్పి మరీ చెప్పారు. నోటీసులు జారీ చేశారు. 4000 మందికి నోటీసులు సర్వ్ చేశారు. అయినా కూడా ఈ స్థాయిలో జన సమీకరణ జరిగింది. ఈ స్థాయిలో జనం అక్కడ గుమికూడారు. సో సెక్షన్ 30 అమల్లో ఉంది. సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలోనే అందరిపైన కేసులు పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగా అక్కడ కార్యకర్తలని నాయకులందరూ కూడా అక్కడి నుంచి పంపించే క్రమంలో ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. సో ఈ మధ్యలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ లాఠీ చార్జ్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఆ సంఘటన స్థలటువంటి పరిస్థితి నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ఒకసారి మనం విజువల్లో చూద్దాం. జగన్ పర్యటన